హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో జాకెట్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాతులతోటి ఒక యూస్ఫుల్ ఐటెం చూపించబోతున్నానండి. స్టిచ్ చేసి దానికి మనకి మిగిలిపోయిన క్లాత్ పీసెస్ ఇవి ఓల్డ్ ప్యాంట్ నుంచి నేను తీసానండి. హుక్స్ ముందుగా ఈ క్లాత్ని ఒక 2.5 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. నేను హిప్ బెల్ట్ తయారు చేస్తున్నానండి. క్లాత్ చాలా షైనింగ్గా ఉంది కదా, దీంతో హిప్ బెల్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇది ఫ్రంట్కి వచ్చేటట్టు ఒక 2 పీసెస్ తీసుకుంటున్నాను. ఇది మిగిలిన క్లాత్ కాబట్టి కొంచెమే ఉందండి. నేను దీన్ని జాయింట్ చేస్తాను. ఫ్రంట్ కనిపించే వరకు మాత్రమే ఇలా షైనింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేయాలి. బ్యాక్ సైడ్కి వేసే క్లాత్ కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఈ జాయింట్ మనము మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కనిపించదండి. టూ ఇంచెస్ అయితే సరిపోతుంది వెడల్పు మనకి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి యూజ్ఫుల్ ఐడియాస్ నేను చెప్తూ ఉంటాను. నేను ఇది మిషన్ మీద స్టిచ్ చేసి తీసుకొస్తాను. రెండింటిని ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, బయటికి కనిపించకుండా. అండ్ దీన్ని కూడా జాయింట్ చేయాలి. నేను దీనికి లైనింగ్ వేస్తున్నానండి, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. అవి మొత్తం జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ రివర్స్లో దీన్ని కూడా జాయింట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మొత్తం జాయింట్ చేశాను నేను. ఫ్రంట్ సైడ్కి తిప్పితే మనకి జాయింట్ ఉన్నది ఏం కనిపించదు. సేమ్ అది ఎంత ఉందో అలాగే కొలుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం నేను స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ చేశాను, అలాగే కుట్టకుండా. రివర్స్ చేసిన తర్వాత కూడా పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది హిప్ బెల్ట్ అనేది. ఇప్పుడు దీనికి అటు ఇటు కొంచెం గ్యాప్ వదిలేసి మనము ఎలాస్టిక్ పెట్టుకోవాలండి. మీకు ఎలాస్టిక్ అవసరం లేదు అని అనిపిస్తే నార్మల్గా మనము అటు ఇటు హుక్స్ కాజా పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఒక 4 ఇంచెస్ది తీసుకున్నానండి నేను ఎలాస్టిక్. 2 సైడ్స్ పెడుతున్నాను. పైన ఒక స్టిచ్ వేసి కొంచెం ఎలాస్టిక్ని లాగి కింద కూడా ఒక స్టిచ్ వేస్తే రెడీ అయిపోతుంది హిప్ బెల్ట్. నేను స్టిచ్ చేసి తీసుకొచ్చానండి. ఇది మనం లాగడం వల్ల ఇలాగా సేమ్ ఇది షాప్స్లో కొన్నట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. కుట్టడం అయిపోయిన తర్వాత మనము ఈ హుక్స్ని, నేను ప్యాంట్ నుంచి తీసానండి దీన్ని, ఓల్డ్ ప్యాంట్ నుంచి. షాప్స్లో కూడా దొరుకుతాయి.
వీటిని ఇలా అటాచ్ చేసుకోవడమే. బయట చాలా కాస్ట్ ఉన్నాయండి హిప్ బెల్ట్స్, అందుకే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఏ శారీస్ మీదకైనా మనమే రెడీ చేసుకోవచ్చు. ఇదైతే చాలా అందంగా ఉంది. నేను ఇంకా దీంట్లో మిగిలిన క్లాత్ తోటి ఇంకొకటి కూడా యూజ్ఫుల్ ఐటమ్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Oh